హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ? రిబ్బన్ పకోడా, రవ్వ పకోడా, ఉప్మా రవ్వతో రిబ్బన్ పకోడా అన్నమాట. ఫైనల్గా ఉప్మా రవ్వతో రిబ్బన్ పకోడా. అది ఎలా చేస్తాము అంటే, ఒక గ్లాసుడేమో ఉప్మా రవ్వ, హాఫ్ గ్లాస్ ఏమో బియ్యం పిండి, తర్వాత ఉప్పు, పసుపు, కారము, వాము అంత వేయాలి. వాము, నువ్వులు కూడా కొంచెం వేయాలి. నువ్వులు వేసి వేడి నీళ్ళు పోసి బాగా కలపాలి. వేడి నీళ్ళు పోసి బాగా కలిపేసి అది ఒక పావు గంట నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత తీసుకుని ఏం చేయాలి, ఇలా వత్తాలి. ఒత్తేసి చాకుతో, అంటే మరీ పల్చగా కాదు, కొంచెం లావుగానే వత్తాలి. ఇంత ఉండలు తీసుకోండి. ఇంత ఉండలు తీసుకుని ఇలా ఇంత వచ్చేదాకా ఒత్తేసి దాన్ని కట్ చేయండి. ఇలా కట్ చేయండి, మళ్ళీ సగానికి కట్ చేయండి. అంతే, ఇంతంత ముక్కలు అక్కర్లేదు, బిస్కెట్ల లాగా అక్కర్లేదు, పకోడీలాగానే కట్ చేయాలి. అలా కట్ చేసేసి ఒక్కొక్కటి తీసి ప్లేట్లో పెట్టుకుని అవి మూకుళ్ళో వేసి వేయించాలి. అంతే, బొంబాయి రవ్వతో రిబ్బన్ పకోడా రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియోస్ చూడండి. బాయ్ బాయ్. ఇది బొంబాయి రవ్వ అండి. ఈ గ్లాసున్నర బొంబాయి రవ్వ తీసుకున్నాను. అది మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక బియ్య పిండి వేశాను. ఒక అర గ్లాసుడు బియ్య పిండి వేశాను. తర్వాత కొద్దిగా కారము, ఉప్పు, తర్వాత జీలకర్ర, నువ్వులు, జీలకర్ర కాదు, వాము, నువ్వులు వేసి బాగా కలిపెట్టి ఇలా కలిపి ముద్ద చేసి అట్టే పెట్టాలి కాసేపు. ఇవి స్నాక్స్ అన్నమాట, స్నాక్స్ కోసం. సరే, అట్టు పెడదాం. తర్వాత మళ్ళీ వేరే ఒక పావు గంట అట్టు పెట్టాలి. నానిన పిండిని ఇలా చపాతీలాగా చేసి ఈ సైడ్ని కట్ చేసేయండి. ఇందులో పెట్టండి ప్లేట్లు. ఇగోండి, ఇలా వేయించేసి అన్నీ తీసేసుకోవాలి. అంతే.
ఈ డబ్బాలో పోసాను, కొన్ని ఇందులో పోసాను. బాగున్నాయి కదండి. ఈ బొంబాయి రవ్వతో చేశానండి. బొంబాయి రవ్వ మురుకులైనా వాటిని అదే